హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది, అసలు తాలిబాన్లు అంటే ఎవరు, ఎందుకు వాళ్ళు తాలిబాన్లుగా మారాల్సి వచ్చింది, వాళ్ళ నాయకుడికి సంబంధించి పరిస్థితులు ఎలాగున్నాయి, అమెరికా ఎందుకు తాలిబాన్ల మీద యుద్ధం చేయాల్సి వచ్చింది, ఆ తర్వాత ఎందుకు విరమించుకున్న తర్వాత ఇప్పుడు పరిస్థితులు ఎందుకు ఈ విధంగా మారాయి, ఈ అంశాలపై మనతో మాట్లాడటానికి ప్రొఫెసర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడింగ్ డాక్టర్ మురళీధర్శన్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమర్ గారు. తాలిబాన్లకు సంబంధించి ఏం చెప్తారు? ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఇష్యూ, అసలు తాలిబాన్లు అంటే ఎవరు? అమర్ గారు, ఈ ఆఫ్ఘనిస్తాన్ రెసిడెంట్స్ వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. అంటే ఇది 1980లో రష్యన్స్ ఆక్రమించినప్పుడు, రష్యన్స్ వెన్ దే అటాక్డ్ ఆఫ్ఘనిస్తాన్, 80లో రష్యా వీళ్ళపైన ఇది చేసింది ఆక్యుపై చేయడానికి. అప్పటి నుంచి అంతర్గతంగా ఈ యుద్ధం నడుస్తూనే ఉన్నది. 1994లో ఈ ఆఫ్ఘనీ ఫార్మర్ రెసిడెంట్స్ వీళ్ళంతా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, ఈ గ్రూప్ని ముజాహిద్దీన్ గ్రూప్ అంటారు. అండ్ ఈ గ్రూప్ దే వేర్ ఫైటింగ్ అగేన్స్ట్ ఫారెన్ ఇన్వేడర్స్ హూ ఆర్ కమింగ్ ఇన్ టు దేర్ కంట్రీ. వీళ్ళు ఒక ఇస్లామిక్ గ్రూప్గా ఫామ్ అయ్యి, ఈ ఇస్లామిక్ గ్రూప్ ఏంటంటే వేరే ఏ కంట్రీ కూడా మా ఇంటర్నల్ మ్యాటర్స్లో జోక్యం చేసుకోవద్దు, మా కంట్రీని మేము రూల్ చేసుకుంటాము, మా కంట్రీలో మా రూల్స్ ఉంటాయి, మా కంట్రీలో మేము అనుకుంటూగా నడిపించుకుంటామని ఇది చేస్తున్న తరుణంలో, దీని రియల్ స్టోరీ ఎప్పుడు ఇది స్టార్ట్ అయిందంటే 9/11 అమెరికాలో 19 విమానాల ద్వారా వరల్డ్ ట్రేడ్ సెంటర్ని ఎప్పుడైతే వీళ్ళు అటాక్ చేశారో, 2 ఫ్లైట్స్ త్రూగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ని అటాక్ చేశారు, మరి ఇంకొకటి పెంటగన్లో అటాక్ చేశారు. 2700 పీపుల్ ఈ అటాక్లో చనిపోయారు. సో అప్పుడు అమెరికా ఇది కొద్దిగా సీరియస్గా తీసుకొని వాళ్ళ అలైడ్ గ్రూప్స్తో మాట్లాడి, అలైడ్ గ్రూప్స్తో ఆఫ్ఘనిస్తాన్ పైన అటాక్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ పైన ఎందుకు అటాక్ చేశారంటే, ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళకి తాలిబాన్స్కి వీళ్ళు హైడౌట్ ఇచ్చింది. అంటే దే వేర్ హైడింగ్ దేర్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, విచ్ హ్యాస్ బికమ్ అ సేఫ్ ప్లేస్ ఫర్ దెమ్ టు ఆపరేట్ their terrorist activities from that particular part. So identified by the US, and they started attacking the Afghanistan, and they have taken Afghanistan into their control, and they have eliminated in this last few decades, they eliminated almost all the Talibans. So Taliban started doing insurgency attacks on the allied countries who supported America. అమెరికాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళపైన వీళ్ళు ఇన్సర్జెన్సీ అటాక్ చేశారు. సో ఇప్పుడు లేటెస్ట్ ఏంటి అంటే, ఈ సున్నీ ముస్లిమ్స్ కొన్ని స్ట్రింజెంట్ రూల్స్ వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళ కంట్రీలో కూడా. ఇప్పుడు తాలిబాన్స్ ఏదైతే ఇది ఉన్నారో, ముస్లిమ్స్ ఎడ్యుకేషన్ ఉండొద్దు, ముస్లిమ్స్ టోన్ నుంచి హెడ్ వరకు దే షుడ్ బి కవర్డ్, దే షుడ్ నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్ బై ఎనీ ఆఫ్ ది ఫారెన్ మ్యూజిక్ అనుకోండి, మూవీస్ అనుకోండి, ఫారెన్ కల్చర్స్ అనుకోండి, ఫారెన్ హాలిడేస్ అనుకోండి, అన్నీ కూడా అక్కడ బ్యాన్ అనమాట. సో వాళ్ళకు అంటే మోస్ట్ ఆఫ్ ద ఇస్లామిక్ కంట్రీస్ విల్ బి లైక్ దాట్. వీ కెనాట్ సే ఎనీథింగ్. అందరినీ ఇటువంటి నిర్బంధం చేసినట్టే అంటారా వాళ్ళని? అంటే ఎట్లా ఉంటుందంటే, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ని వేరే కంట్రీలు వ్యతిరేకించలేదు. అంటే ఎవరి కంట్రీ ఆచరణలు వాళ్ళ కల్చర్ని వీ నీడ్ టు రెస్పెక్ట్. బట్ సమ్ అదర్ కంట్రీ కమ్స్ అండ్ స్టార్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్, విచ్ ఈజ్ రాంగ్. వాళ్ళు ఏం ఫాలో అవుతారో ఫాలో కానివ్వండి, కాకపోతే ఇట్ షుడ్ నాట్ బి అగేన్స్ట్ ద హ్యూమన్ లాస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఇక్కడ బ్రిటిష్ రూల్ చూసాము. బ్రిటిష్ రూల్ వాజ్ డిఫరెంట్. పీపుల్ వేర్ రూల్డ్ ఫర్ 200 years. ఫస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ, సెకండ్ టోటల్ కంట్రోల్ బై ద బ్రిట్స్. మనకు 200 సంవత్సరాలు పట్టింది వాళ్ళ నుంచి మనకు విముక్తి కావడానికి. సో అట్లాగే ఇక్కడ ఏంటంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అగేన్స్ట్ ఎనీ హ్యూమన్, దిస్ నీడ్ టు బి ఎలిమినేటెడ్. సో కాబట్టి నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు 9/11 అటాక్స్ తర్వాత అమెరికా కొద్దిగా చాలా సీరియస్గా తీసుకొని
బాగా వరల్డ్ వైడ్గా వరల్డ్ వైడ్గా డిస్కషన్ చేసుకొని వాళ్ళ సపోర్టింగ్ కంట్రీస్తో వాళ్ళు ఏం చేశారంటే ఈ విధంగా నడుస్తే ఏ కంట్రీకైనా నష్టం ఇవ్వాలి. అమెరికా మీద ఇంత అగ్రదేశం పైన అటాక్ చేశారంటే ఏ కంట్రీకైనా దీని ముప్పు ఉంటుందని వాళ్ళు టోటలీ ఎలిమినేట్ చేశారు వీళ్ళు. ఆ ఎలిమినేట్ చేసిన తరుణంలో వీళ్ళంతా కూడా డిస్మెంటల్ అయిపోయారు. ఈ గ్రూప్ అనేది ధ్వంసం అయిపోయింది. కాకపోతే మళ్ళీ కూడా ఇక్కడ కొన్ని చోట్ల వాళ్ళ చిన్న చిన్న గ్రూప్స్ ద్వారా దే స్టార్టెడ్ డూయింగ్ ది ఇన్సర్జెన్సీ అటాక్స్ ఆన్ ది allied గ్రూప్స్ ఆఫ్ యుఎస్. సో ఇప్పుడు మనం చూసిన దాంట్లో కూడా వాళ్ళు దాని తర్వాత ఏమైందంటే అమర్ గారు అవంతా అదే విధంగా నడుస్తున్నది. ఫస్ట్ 80లో సోవియట్, 94లో వీళ్ళు ఒక దీంట్లో పాల్గొనడము ఏంటంటే ఈ 2020లో వాళ్ళు ఒక పీస్ ఒప్పందం కుదిరించుకున్నారు. పీస్ ఒప్పందం కుదిరించుకొని వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని మేము రూల్ చేసుకుంటాము, మేము ఎవరిని కూడా మేము ఇన్వాల్వ్ కానీయము, మేము పీస్ఫుల్గానే ఈ రూల్ చేసుకుంటాము, ఇటువంటి యాక్టివిటీస్ మేము ఏం చెయ్యము అని దీంట్లో వాళ్ళు ఒప్పందంకి వచ్చినారు. వాళ్ళు అగ్రి అయినారు. ట్రంప్తో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఒప్పందం అయిపోయేది. దెన్ వాళ్ళకు వీళ్ళు కూడా అగ్రి అయ్యారు మా ట్రూప్స్ అన్ని మేము విత్డ్రా చేసుకుంటాము, మిమ్మల్ని మీరు పర్ఫెక్ట్గా రూల్ చేసుకుంటారంటే మిమ్మల్ని మేము మా ట్రూప్స్ అన్ని తీసుకెళ్ళిపోతాము, మీరు రూల్ చేసుకోవచ్చు అని. అయినా కానీ మళ్ళీ దే స్టార్టెడ్ అటాకింగ్ అండ్ ఇన్హ్యూమన్ ఇదిగా పోతున్నారు. కాబట్టి ఇట్ వెంట్ ఆన్ అండ్ వీ హ్యావ్ సీన్ లాస్ట్ 2 days హౌ హారబుల్ ఇట్ వెంట్ ఆన్. ఇప్పుడు ఎవరైతే లాస్ట్ 3-4 daysగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటికి వెళ్తూ ఉన్నారో వాళ్ళంతా ఆ యుఎస్ను ఎవరైతే హైడ్ చేసి ఇక్కడ సీక్రెట్గా పెట్టిందో వాళ్ళేనంటారా? వాళ్ళకి ఏంటంటే ఇక్కడ వీళ్ళ సపోర్ట్ సిస్టంలో ఉన్న వాళ్ళని పెట్టుకున్నారు. ఓకే, వీళ్ళు సపోర్ట్ సిస్టంలో లేని వాళ్ళని అది కొద్దిగా సిచ్యువేషన్ వర్స్ట్ అయిపోతుందని దే స్టార్టెడ్ మైగ్రేటింగ్ టు ద నేబరింగ్ కంట్రీస్. అన్ని పక్క ప్రాంతాల నుంచి ఉన్న పాకిస్తాన్కి కూడా ఉంటారు. సో ఎక్కడ వాళ్ళు అక్కడ సిచ్యువేషన్ డిస్టర్బ్డ్ అయిపోయినప్పుడు ఏమైందంటే వాళ్ళ ప్రాపర్ కన్నా వెళ్ళిపోతారు, లేకపోతే పక్క ఉన్న స్టేట్స్లో కన్నా వెళ్తూ ఉంటారు. ఇది నార్మల్ ప్రాక్టీస్. గత 4 రోజుల నుంచి చూస్తున్నాము విమానాల్లో కావచ్చు, ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ ఎక్కడము, కార్గిల్ కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, లేదంటే నార్మల్ ఫ్లైట్స్ కావచ్చు, దొరికినట్టు పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయి అంటారా? ఎక్కడ జరగలేదు. అంటే ఇది భయం అన్నమాట. అంటే వాళ్ళు ఒక టెర్రరిస్ట్ యాక్టివిస్ట్ కంట్రీకి ఏమవుతుంది, ప్రాణాలకు ఏమవుతుంది అన్న తరుణంలోనే ఇటువంటి అన్నీ కూడా బయట వస్తాయి. ప్రాణము ముఖ్యము అన్నిటికంటే అని ఇటువంటి ఏ పాసిబిలిటీ ఉంటే ఆ పాసిబిలిటీ క్యాచప్ చేసుకొని బయటికి రావడానికి ప్రయత్నం చేస్తారు సహజ నార్మల్గా. సో మనం చూసాము ఈవెన్ అమెరికన్ వాళ్ళ మిలిటరీ ఫ్లైట్ వెళ్తూ ఉండగా కూడా పీపుల్ దాన్ని ఇది చేశారు. అంటే దాంట్లో వాళ్ళు బయట పోవడానికి ట్రై చేస్తున్నారా, దానికి స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నారా, దాన్ని అటాక్ చేయడానికి ఇది చేస్తున్నారా, ఇట్స్ బిగ్ క్వశ్చన్. అయితే గత అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కానీ యుఎస్ఏ వాళ్ళకి ఆశ్రయం కల్పించింది, యుఎస్ కంట్రీస్లోనే ఉన్నారు అనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఎట్లా చూడాలంటారు? ఇటువంటి పరిస్థితులు జరిగిన తర్వాత మళ్ళీ అతను వెంటనే బయలుదేరి రావటం కావచ్చు, మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం మారిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంటున్నారు. బట్ మళ్ళీ అటాక్స్ స్టార్ట్ అవుతాయని ఆగినట్టు ఆగుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉన్నాయి. అంటే నార్మల్గా ఏమవుతుంది అమర్ గారు, ఇటువంటి దీంట్లలో గొరిల్లా అటాక్స్ చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు దే హ్యావ్ ఆక్యుపైడ్, ది తాలిబాన్స్ హ్యావ్ ఆక్యుపైడ్ కాబూల్, వాళ్ళ క్యాపిటల్ని మొత్తం కంట్రీని కంట్రోల్లో తీసుకున్నప్పుడు సహజంగా ఇటువంటివి అవుతూ ఉంటాయి. ఎవరైతే సపోర్టివ్ సిస్టము అమెరికా రూల్ చేస్తున్నప్పుడు, అమెరికన్ అలైడ్ ఫోర్సెస్ రూల్ చేస్తున్నప్పుడు ఎవరైతే సపోర్టింగ్ సిస్టమ్ ఉన్నారో వాళ్ళు ఇంకా అక్కడ ఉండలేరు. ఓకే, నార్మల్గా అంటే వాళ్ళ రికార్డ్స్ అన్నీ కూడా ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్. సో అటువంటి వాళ్ళకి చాలా మటుకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇట్ వెంట్ ఆన్ లైక్. ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కూడా చాలా ఆందోళన వ్యక్తం పరుస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. దాదాపుగా ఇయర్కి 10,000 కోట్లు ఎక్స్పోర్ట్ కావచ్చు, ఇంపోర్ట్ కావచ్చు, ఆఫ్ఘన్కి భారత్కి మధ్య 10,000 కోట్ల బిజినెస్ నడుస్తుంది అనేటువంటిది. సో ఇది ఎట్లా చూడంటారు? ఇప్పుడు బిజినెస్ అంతా ఆగిపోయింది, దీనివల్ల భారత్ కూడా తీవ్ర నష్టం అనేటువంటి కామెంట్స్ కూడా చేస్తుంది. అంటే ఉంటుంది అమర్ గారు. అంటే ఇట్ వాజ్ నాట్ మచ్ ట్రేడ్, 1.5 million ట్రేడ్ వీ వర్ డూయింగ్ విత్ ఆఫ్ఘనిస్తాన్. But apart from that, India recently, when America was supporting Afghanistan, and India was doing lot of supportive services for them. అంటే
బిజినెస్ పరంగా అనుకోండి, టెక్నికల్ సపోర్ట్ అనుకోండి, అట్లా చాలా దీంట్లలోనే ఇండియా వాజ్ సపోర్టింగ్ దెమ్. సమ్ ఆఫ్ ది ఏరియాస్ వాళ్ళకు సపోర్ట్ సిస్టంలో ఉండే కాబట్టి వెన్ ఇట్ కమ్స్ టు ట్రేడ్ ఇట్ వాజ్ ఓన్లీ 1.5 million which was going on between the bilateral trade between India and Afghanistan, and most of the trade was not that big, but some amount of trade which was going on because the neighboring అంటే మనకు చాలా ఈ సరౌండింగ్ ఉన్న కంట్రీస్లో ఆ విధంగానే ఉంటుంది. దాంట్లో కూడా పెద్ద అంటే కమర్షియల్ కమోడిటీస్ అండ్ కమర్షియల్ ప్రోడక్ట్స్, దాన్ని అట్లాగే మీరు ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ అనుకోండి, అట్లా పెద్దగా ఏం లేవు. బట్ ఇవన్నీ కూడా కొన్ని అగ్రి ప్రోడక్ట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనుకోండి, ద నట్స్ మ్యాక్సిమమ్, డ్రై ఫ్రూట్స్ అంటాము, డ్రై ఫ్రూట్స్ గోయింగ్ ఇన్ అ బిగ్ నంబర్. అక్కడ ప్రభుత్వం మారబోతుంది అనేటువంటి కామెంట్స్ కూడా ఉన్నాయి. వేరే కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడబోతుంది. ఈలోపే ఆఫ్ఘన్ తాలిబన్స్ కూడా ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు, ఎక్కడోళ్ళు అక్కడే జాగ్రత్తగా ఉండండి, ఎవరికి ఎటువంటి హాని లేదు అనేటువంటి కామెంట్స్ కూడా వచ్చి మరలా అటాక్స్ స్టార్ట్ అవుతున్నాయి. ప్రభుత్వం మారే అవకాశాలు ఉన్నాయంటారు ఇటువంటి పరిస్థితుల్లో? ఒకవేళ మారిన తర్వాత ఇవన్నీ ప్రభుత్వం డెఫినెట్లీ మారుతుంది, వాళ్ళ ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పా కదా, ఈ అవుట్ఫిట్ అనేది దే వర్ ద ఓల్డ్ రెసిడెంట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఒక గ్రూప్ కింద ఏర్పడి ఈ గ్రూపు ఫారెన్ ఇన్ఫ్లుయెన్సెస్ మా కంట్రీ మీద ఉండొద్దు అని ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రంప్ గారితో వాళ్ళ ఒప్పందంలో పీస్ అగ్రిమెంట్, మేము మా కంట్రీని మేము రూల్ చేసుకుంటాము, ఏ కంట్రీస్ మేము ఇన్ఫ్లుయెన్స్ కానివ్వము అని ఏదో అనుకోని అగ్రిమెంట్ అయినారు. అదేవిధంగా వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు, వీళ్ళు సడన్గా దే ఆక్యుపైడ్. బట్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అంత సడన్గా అంటే అక్కడ ఉన్న హ్యూమన్స్ అంత తొందరగా మారుతారని అనుకోలేము. ఆ ఫేజ్ అనేది కొన్ని రోజులు నడుస్తుంది, కొన్ని సంవత్సరాలు కూడా నడవచ్చు. పక్కనున్న పాకిస్తాన్ కూడా ముస్లిం కంట్రీ అయినప్పటికీ వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. అంటే అమెరికాకి పాకిస్తాన్కి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అంటారా? దానికి సంబంధించి ఏమనుకోవచ్చు? ఆఫ్ఘనిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ మ్యాక్సిమం వీళ్ళకు ఒక మీడియేటర్గా ఖతార్ గవర్నమెంట్ ప్లే చేసింది. అమెరికా ఏంటంటే ఈ వీళ్ళతో కూడా వాళ్ళకి థ్రెట్ ఉండే, ఏదైతే తాలిబాన్స్ అన్నామో తాలిబాన్తో కూడా వాళ్ళకి థ్రెట్ ఉండే. మేజర్ అవుట్ఫిట్స్ ఈ బెల్ట్ అంతా కూడా దే వేర్ సమ్ ఆఫ్ ది హైడౌట్స్. ఈ అలైడ్ ఫోర్సెస్ ఏం చేశారంటే ఎవరు వీళ్ళ సపోర్ట్ సిస్టమ్ ఉందో ఈ సపోర్ట్ సిస్టమ్ని కట్ చేశారు. ఇప్పుడు అమెరికా కూడా దే యూస్ టు గివ్ హ్యూజ్ ఫండ్స్ టు పాకిస్తాన్ అండ్ దే హ్యావ్ స్టాప్డ్ ఫండింగ్. అంటే నార్మల్గా మనం ఒక దీంట్లో చెప్పాలంటే అమెరికా ఇంటర్వీన్డ్ అన్నెసెసరీలీ ఇంటూ సమ్ ఆఫ్ ది కంట్రీస్ అండ్ దట్ వాస్ పెయిడ్ హెవీలీ. కాబట్టి ప్రతి ఒక్క కంట్రీలో మన పెరిఫెరల్స్ దాటి వేరే కంట్రీలో పోతున్నామంటే కొన్ని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కొన్ని ఇన్వాల్వ్ కావచ్చు. కానీ ఈ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఉన్నాయి. ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్లో వాళ్ళు ఎందుకు అంటే దే వాంట్ టు డామినేట్. As a major what you call developed country, they want to dominate. That's the reason why they enter into. కాబట్టి ఇటువంటి సహజమే. That's the reason why we have seen why అంటే సడన్గా ఒక 19 యంగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ దే సాక్రిఫైస్ దేర్ లైఫ్స్. అంటే ఎందుకు, దాని రీజన్ ఏంటిది, ఎక్కడికైనా స్టార్ట్ అయింది అనేది క్వశ్చన్ చేసుకోవాలి. అంటే యంగ్ బాయ్స్ ఈ రకంగా సాక్రిఫైస్ చేస్తూ ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్ లైఫ్ కావచ్చు, ఆఫ్టర్ దట్ జాబ్స్ ఫ్యూచర్ కావచ్చు, దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే లైఫ్ అంతా స్పాయిల్ అయినట్టు అంటారు. అసలు స్టూడెంట్కి సంబంధించి ఎట్లా ఉంటుంది అంటారు? న్యాచురల్లీ అమర్ గారు, అంటే ఏ కంట్రీకైనా కానీ యువత అనేది వాళ్ళ ఫ్యూచర్. ఆ కంట్రీకి ట్రెజరే యూత్. ఆ యూత్ని నువ్వు ఎంత ప్రాపర్గా ఎడ్యుకేషన్ అంటే ప్రాపర్ థింగ్స్ ఇన్కల్కేట్ చేసి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇస్తే కనుక దట్ కంట్రీ విల్ గ్రో లైక్ ఎనీథింగ్. నార్మల్ ఏ కంట్రీ కానీ, ఇప్పుడు ఇండియా మనము అంటాము ఇండియా ఈజ్ అ గ్రోయింగ్ ఎకానమీ. మోర్ దెన్ 56% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ యూత్. బట్ ఈ యూత్ కూడా మనకి ఏంటంటే క్వాలిటేటివ్ యూత్ ఎంత ఉన్నది 56%లో. ఎంప్లాయబిలిటీ
అంటే వీళ్ళకి ఏమన్నా ఎడ్యుకేషన్ ఉందా, స్కిల్ సెట్ ఉందా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీంట్లో వెన్ యూ గో ఇన్ టు ద ఎడ్యుకేషన్ విచ్ రియలీ మ్యాటర్స్. ఇప్పుడు నేను చెప్పా కదా ఎడ్యుకేషన్ చేయొద్దు అక్కడ అంటారు. ఎడ్యుకేషన్ చేయకపోతే హౌ యూ గెట్ ద విజ్డమ్, హౌ యూ కమ్ టు నో అబౌట్. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో కూడా కొన్నిసార్లు యూ గో బ్యాక్ ఇన్ టు ఫ్యూ ఇయర్స్ యూ సీ ఎడ్యుకేషన్ ఈస్ గివెన్, పీపుల్ గెట్ రిటాలియేట్, తిరుగుబాటు అనేది వస్తుందని ఎడ్యుకేషన్. అదేవిధంగా అక్కడ కూడా ఎడ్యుకేషన్ ఈజ్ జీరో. బట్ ఈ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఫారెన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏవైతే వస్తున్నాయో దే థాట్ ఆఫ్ షోయింగ్ దెమ్ ది ఫారెన్ కల్చర్, ఫారెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఓపెన్ ఎకానమీ లాగా దే థాట్. బట్ దే వర్ అగేన్స్ట్ ద ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్ చాలా అనమాట అక్కడ. సో కాబట్టి వాళ్ళు మేము ఎట్లా ఉండాలో అట్లనే ఉంటాము. డామినెన్స్, ద మేల్ డామినెన్స్ ఈజ్ టూ మచ్ దేర్. And they don't want to get any country to educate their people. They don't want any country to change their culture. So these are all things which really mattered a lot. ఇటువంటి పరిస్థితులన్నీ వీళ్ళని తాలిబాన్స్గా మార్చడానికి వాళ్ళకి పరిస్థితులు వచ్చాయంటారా? అబ్సల్యూట్లీ. అంటే ఈ పరిస్థితులు కావు, వాళ్ళు ముందటి నుంచే ఉండి వేరే విధంగా, అంటే వేరే వాళ్ళు వీళ్ళకి ఇంట్రూడ్ అయ్యి వీళ్ళ దేశాల్లో ఇంట్రూడ్ అయ్యి పెత్తనం చెలాయిస్తున్నప్పుడు దే హ్యావ్ చేంజ్డ్ ఇట్. అది యాజ్ ఎస్కలేటెడ్ టు దిస్ లెవెల్స్. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి వేరే కంట్రీస్ వచ్చి వీళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్లో తలదూడుతున్నప్పుడు ఇటువంటి సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఇది చాలా అగ్రివేట్ అయిపోయారు. ఫైనల్గా మీరు చాలా సార్క్ కంట్రీస్ కూడా మీ సలహాలు సూచనలు అందిస్తూ ఉంటారు, అంబాసిడర్స్ కావచ్చు, గవర్నమెంట్స్ కావచ్చు. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి చెప్పాలంటే వాళ్ళ గవర్నమెంట్కి మంచి సూచనలు ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? నౌ ఆఫ్ఘనిస్తాన్, ఇఫ్ దే రియలీ వాంట్ టు కమ్ క్లోజ్ టు అదర్ కంట్రీస్, దే నీడ్ టు ఓపెన్ అప్ దేర్ ఎకానమీ. దే నీడ్ టు give room to other countries to invest in. అంటే ఇది ఒక పెద్ద ఎక్సర్సైజ్ అమర్ గారు అంత. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఎవరికైనా మనం చెప్పామనుకోండి గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ సో అండ్ సో కంటెంట్ పెట్టారు. ఫస్ట్ దే నీడ్ టు హ్యావ్ అ ఇంటర్నల్ క్లీనప్ త్రూ పాలసీస్. దే నీడ్ టు ఎగ్జిబిట్ దెమ్సెల్వ్ టు ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ హ్యాస్ గాట్ టర్న్ అరౌండ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ది. అది కానీ చాలా టైం పడుతుంది. ఓవర్ నైట్ అంత చేంజెస్ రావు. ఇట్ టేక్స్ మినిమమ్ 20 years, 2 decades కావాలి. అప్పటి వరకు ఎట్లా ఉంటారు ఏంటిది అనేది దే నీడ్ టు టేక్ లాట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఫ్రమ్ దట్ కంట్రీ హూ హ్యావ్ గాన్ అవుట్. దేర్ ఇన్పుట్స్ నీడ్ టు బి టేకన్ ఇన్ అండ్ హౌ టు బిల్డ్ అప్ ద కంట్రీ. టెర్రరిజం ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. When all countries today, some of the countries they are going to moon and coming back, they are still living in a what you call the premature stages of human. So kabatti aa dintlo nunchi ravali ante they need to learn from other countries. Islamic influences ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. బట్ దానికి బియాండ్ అంటే ఇట్స్ నాట్ లీడ్ దెమ్ టు ఎనీవేర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు చెప్పినట్లుగా పక్క దేశాలతో మంచి సత్సంబంధాలు కొనసాగించి వాళ్ళు కూడా వాళ్ళ ఉన్నటువంటి ఆలోచనలు మార్చుకొని త్వరగా ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడాలని కోరుకుందాం. ఇదండి నటువంటి మరొక ఇంటర్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.